శివస్తోత్రంలో ఒక రకమైన విరక్తి నైరాశ్యంతో పాటు తాత్వికత కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఆయన రూపాన్ని ప్రతిబింబించేయంటారా? ఫిలాసఫీ అంటే మనం ఎందుకు పుట్టాం, ఎందుకు పెరుగుతున్నాం, ఎందుకు వెళ్ళిపోతాం, ఈ క్వశ్చన్ ఎవరికి ఒకటి ప్రతి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదు. పుట్టుక మన చేతిలో లేదు, బతకడం మన చేతిలోనే ఉంది, వెళ్ళిపోవడం మన చేతిలో, మధ్య భాగం మాత్రం మనకి ఇచ్చాడు. అంటే నువ్వు ఎంత అందంగా బతుకుతావు, ఎంత ఎన్ని రోజులు బతికా ఉన్నది కాదు, ఎంత ఉపయోగకరంగా బతికా ఉన్నదే ప్రధానం. దానికి శివ అంటే ఫైనల్గా ముందుగా మనం అనుకున్నట్టు ఎప్పుడో ఖచ్చితంగా వెళ్ళిపోతాం కాబట్టి ఆ చేసేదేదో మంచో చేసి మంచి అనుకుని వెళ్ళిపోవడం మంచిది అనేది ఫిలాసఫీ ఆఫ్ లార్డ్ శివ. దాన్ని అనుక్షణం ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ రూపంలో అన్నమాట. శభాష్ రా శంకర. ఇందాక మీరు చెప్పింది కూడా తెలంగాణ యాసలో దూర్జటి రాసిన కాళహస్తీశ్వర శతకము కావాలి అని అంటే మనకి ఒక డిక్షనరీ కావాలేమో, ఒక గురువు కావాలేమో, వాటన్నిటినీ విపులీకరించి చెప్పడానికి. బట్ ఇప్పుడు రాసిన కన్నప్ప కథ ఖచ్చితంగా ఎవరికైనా సామాన్యుడికి, పండిత పామరులను సైతం అర్థమయ్యే రీతిలో ఉంది. అలాగే శభాష్ శంకర కూడా ఒకసారి ఎందుకంటే సంస్కృత కావ్యాలు ఇవాడు ఎవరు చదవట్లా, దాని ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన తెలుగు కావ్యాలు చాలా ఉన్నాయి. దూర్జటి కాళహస్తీశ్వర శతకం ఉంది, కాళహస్తీశ్వర మహత్యం ఉంది, కాశీఖండం ఉంది, హరవిలాసం ఉంది, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని సామాన్య జనానికి అంటే శివుణ్ణి మాస్శివుని చేద్దామని నా ఉద్దేశం. మాస శివరాత్రి లాగా ఉంది కదా, బాగా మాస్లోకి తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో సింప్లిఫైడ్, అందరికి అర్థం కాని పదం అంటూ ఉండకూడదు, అది కాన్సెప్ట్ తోటి తెలంగాణ యాసలో మాండలికంలో శభాష్ రా శంకర అని రాశాను. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా, శివునాగ్నైతది సీమనైత శభాష్ రా శంకర. నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు, నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు, గగనంలా గాల్లుంటవు, నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు, గగనంలా గాల్లుంటవు, మట్టిలో ఉంటావు మనసులుండనంటవు, శభాష్ రా శంకర. బాబాలమ్మల మొక్కి మొక్కి బర్బాదాయే నా జిందగీ. ఇప్పుడు మాయ చేస్తుంటారే, బాబాలమ్మల మొక్కి మొక్కి బర్బాదాయే నా జిందగీ, రాళ్ళు రప్పలే తాళ్ళు తావీజులే శభాష్ రా శంకర. ఆకాశంలో నా పిట్టలేదు జీవాలు లేవు అడవుల్లా, ఆకాశంలో నా పిట్టలేదు జీవాలు లేవు అడవుల్లా, మనుషులే పుట్టలు పుట్టుకొస్తున్నరా శభాష్ రా శంకర. దోస్తీ చేస్తాను దుష్మనీ చేస్తా, దోస్తీ చేస్తాను దుష్మనీ చేస్తా, నువ్వు జిద్దు చేస్తే ముద్దు చేస్తా, దోస్తీ చేస్తాను దుష్మనీ చేస్తా, నువ్వు జిద్దు చేస్తే ముద్దు చేస్తా, నువ్వే తండ్రివి నువ్వే నా బిడ్డవు శభాష్ రా శంకర. గప్పాలు కొడతారు గాడిద కొడుకులు నువ్వు ఉండంగా లేవంటారు, గప్పాలు కొడతారు గాడిద కొడుకులు నువ్వు ఉండంగా లేవంటారు, ఉన్నవు లేవు చెవుల చెప్పి పోరా శభాష్ రా శంకర. కలడు కలండనిడివాడు కలడో లేడో, దోబీ ఏదో అన్నాడని చెప్పి బాబీ నిడిచే రామన్న, దోబీ ఏదో అన్నాడని చెప్పి బాబీ నిడిచే రామన్న, నీ బీబీ సల్లగా చూస్తే చాలు శభాష్ రా శంకర. అడ్డంగీతలు నిలువు గీతలు, అడ్డంగీతలు నిలువు గీతలు, పెయ్యంత నీవాతలు. కాల్చి శంకు చక్రాలు వేసుకుంటారు కదా, ఈ మారుస్తయ బ్రహ్మరాతలు శభాష్ రా శంకర. మారుస్తాయండి ఇస్తున్నా, ఎలా మారుస్తాయి? బ్రహ్మయ రాసిన గలత్రాతలు నీ విభూదితో సాఫు. బ్రహ్మయ రాసి ఆయన గలత్ రాశాడు, మనకి గలత్గా అనిపించేవి. బ్రహ్మయ రాసిన గలత్రాతలు నీ విభూదితో సాఫు, మా పాపాలన్నీ మాఫు మాఫు శభాష్ రా శంకర. నువ్వు భూయని శంఖమూదంగానే మా బాజాలన్నీ బందైతాయి.
నువ్వు వీయని శంఖమూదంగానే మా బాజాలన్నీ బందైతాయి. నీ ఓంకారము మాదహంకారము. శభాషురా శంకరా. గంగల మున్గుడు భంగుదాగుడు భక్తుల్ని బెదిరించుడు. నార్త్ ఇండియా వెళ్ళిన భక్తులందరికీ అనుభవం ఇది పండాలి. గంగల మున్గుడు భంగుదాగుడు భక్తుల్ని బెదిరించుడు. పండాముండా కొడుకులే గుండాలురా. శభాషురా శంకరా. బట్టలు గట్టవు తలకు దుయ్యవు తిక్కొస్తే తై తక్కలా. బొందలు బొక్కలే నీకు లెక్కలు గదా. శభాషురా శంకరా. కష్టాలుంటేనే నీకు మస్క లేకుంటే కోన్కిస్క. కష్టాలుంటేనే నీకు మస్క లేకుంటే కోన్కిస్క. సంకటం వస్తేనే ఎంకటయ్య యాది. శభాషురా శంకరా. యాడాడో నువ్వు బిచ్చమెత్తి మా జీవులకింత బువ్వబెడతావు. యాడాడో నువ్వు బిచ్చమెత్తి మా జీవులకింత బువ్వబెడతావు. నువ్వేం తింటావు ఏమి దాగుతావురో. శభాషురా శంకరా. నీ కన్నీరొక సుక్క కింద పడి రుద్రాక్షై రక్షిస్తేనే. నీ కన్నీరొక సుక్క కింద పడి రుద్రాక్షై రక్షిస్తేనే. నీ సూపే మా మీద పడ్డదంటే. శభాషురా శంకరా. అమ్మా నేను నీ కడుపులుండంగానే శివమంత్రం నాకు చెప్పుంటే. అమ్మా నేను నీ కడుపులుండంగానే శివమంత్రం నాకు చెప్పుంటే. నేనేడుస్తానా బయటికి వస్తానా. శభాషురా శంకరా. 12 లింగమయ్య 12 జ్యోతిర్లింగాలు. 18 పెద్దమ్మ అష్టాదశ పీఠాలు. 12 లింగమయ్య 18 పెద్దమ్మ. ముక్కోటెందుకు 30 జాలవా. శభాషురా శంకరా. అమ్మకు బుక్కెడు బువ్వ పెట్టడు. అయ్యకు గుడ్డ పైసియ్యడు. కొడుకులు ఏమిటికి కొరివి పెట్టనీకా. శభాషురా శంకరా. మళ్ళా మనమీ తవ్వరాము మనుషులంగాము మళ్ళొచ్చినా. మళ్ళా మనమీ తవ్వరాము మనుషులంగాము మళ్ళొచ్చినా. చచ్చిపోకముందే ఇచ్చిపోతమయ్యా. శభాషురా శంకరా. కోట్ల నోట్లు పెట్టెల్ నిండా బంగారము. కోట్ల నోట్లు పెట్టెల్ నిండా బంగారము. ఎకరాలెన్నుంటేంది 6 అడుగులే. శభాషురా శంకరా. మంచుల ఉంటావు మండుతుంటావు. మంటల్ల సల్ల ఉంటావు. శివమీట్కెళ్ళిగా వెళ్ళిపోతే శవమే. శభాషురా శంకరా. కుత్కెలు ఓసుకుంటారు కులాల మతాల పేరు చెప్పి. పెద్ద కుల పోనికి పెద్ద సావొస్తదా. శభాషురా శంకరా. ఈ రాసే క్రమంలో ఒకసారి బాల బాలికలు అందరూ వాళ్ళందరినీ కలవడం తటస్థిస్తే వాళ్ళు ఆ తడుముకుంటూ రావడం, పాపం పేరు చెప్పగానే వాయిస్ వినగానే గుర్తుపట్టడం. మనం 5 నిమిషాలు కరెంటు పోతే తట్టుకోలేము, వెతుక్కుంటాం. ముందు పక్క వాళ్ళ ఇంట్లో పోయిందో లేదో కనుక్కుంటాం. వాళ్ళ ఇంట్లో పోతే మనకు హ్యాపీ, అందరికీ పోయింది కాబట్టి దరిద్రం వదిలిందని. పుట్టినప్పటి నుంచి అసలు ప్రపంచం చూడలేదే వాళ్ళు. ఎలా ఉంటుందో తెలియదు. అందం అంటే చెట్టు అంటే అన్ని స్పర్శ మాత్రంగానే వాళ్ళకి చాలా బాధ కలిగి, నేను మీ అందరి తరఫున శివుడిని ఒక క్వశ్చన్ వేస్తా, ఆయన ఎందుకు ఆన్సర్ ఇవ్వడో చూస్తా అని ఒక క్వశ్చన్ వేశాను శివుడికి. వాళ్ళు అడుగుతున్నట్టు, కళ్ళు తెరిస్తే నువ్వే, కన్ను తెరిస్తే నువ్వే,
కన్నులు మూస్తేవి నువ్వే అంటే పుట్టించేది నువ్వే, పంపించేది నువ్వేరా. కన్ను తెరిస్తే నువ్వే, కన్నులు మూస్తేవి నువ్వే, మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా. మా కళ్ళల్లో కన్నీళ్లు గారట్లే స్వామి, చీకట్లు గారుతున్నాయి. మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా, శభాషురా శంకరా. అప్పుడు ధ్యానంలో ఉన్న శివుడు మెల్లిగా కళ్ళు తెరిచి, బిడ్డా ఇది పాపిష్టి లోకము, బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు. బిడ్డా ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కళ్ళను మూసిపెట్టి నవ్వులే శభాషురా శంకరా. మై గాడ్, మాటలు లేవు. వాడికి మాటలు లేవు, వాడు మౌనంగా ఉంటాడు. శివరాత్రి పర్వదిన ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.